అందరూ గోవింద కొట్టండి తాతగారి గోవింద ఎందుకంటే పుణ్యం కోసమా? కాదయ్యా, గోవింద కొడితే కడుపు కాస్త ఖాళీ అయ్యి ఇంకొక ముద్ద ఎక్కువ తిరుగుతుంది. మాట్లాడండి సార్, ఏం పర్లేదు, ఫ్రీయే లేపండి. ఏంట్రా ఇందాక మనకి ఇచ్చారు ఎఫెక్ట్. ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళు, అక్కడ వాళ్ళకి ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా అల్లర్లు చేశారు, మేము చాలా అల్లర్లు చేశారు. కానీ ఇందాక మీరు పెళ్లి పందెట్లో మా ముఖాలు ఇవ్వండా కొండముచ్చు చేశారు. దానికి మా మురళి మీరంటే మండిపడుతున్నారు. అయితే ఏం చేస్తారు? అలా అనుకోండి, మీ అందమైన పెదాల మీద మా వాడి పెదాలతో కసక్ ముద్ర వేస్తారు. ఇదిగో సాంబార్ తీసుకురమ్మా కొంచెం. సాంబార్ సాంబార్ బాగా తిని. సారీ. ఏంటది? దగ్గరికి రాకు. నేను పెద్ద వెంకటరామయ్య గారు కూర్చుని. ఇదిగోరా కళావరికి. ఎక్కడ పేకాడేశారంట్రా? మా నాన్న మీకోసం బయట అన్ని ఏర్పాటు చేశాడు. సత్యం, మీ మామ 10 ఎకరాలు ఇచ్చారా? ఇచ్చాడో సచ్చాడు నేను చెప్తాను. లేకండ్రా. బయట రావాలి పడుతుంది, నేను ఎక్కడ పడుకుంటారా? ఆ ట్రైన్ నా సూట్ కేసు పంపించారా? ఆ సూట్ కేసు బదులు ఆ సూట్ కేసు పట్టాడు. మీ బామ్మ రా, నన్ను అర్థం చేసుకోండి రా. ఇది నీ వైపు అనుకో, ఫస్ట్ నైట్ లో ముద్దెలా పడతారా? నీ కాలు పట్టుకుంటారా? అమ్మాయి చేస్తారా ప్లీజ్ రా. వెళ్ళిపోవాలి. మరి మాకేస్తాం? నీకు రేపు పెద్ద పెద్ద పార్టీ. పెద్ద పార్టీ ఇవ్వాలి. మా నాన్న పెద్ద పార్టీ ఏర్పాటు థ్యాంక్స్ రా. అమ్మయ్యా ఎక్కుతున్నాడు. మేము అదే అనుకున్నాంలే. చాలా బాగా జరిగింది. ఈ రకంగా మనందరం కలుసుకోగలిగాం. అది సుందరుడా ధ్రువమలచిన ప్రియ
నీ పాట మురళి వాళ్ళు అలాగే హింస పెడతారు కానీ నువ్వు మంచి పాట పాడు, నోరు మూసుకుంటారు. పిలుస్తున్నారే, వెంటనే రమ్మంటున్నారు. పదా. ఓకే ఆడదాం. ఓకే అందరూ రండి, కమాన్. అప్లప్ప తండ్రి, అప్లప్ప తండ్రి, అప్లప్ప తండ్రి, అప్లప్ప తండ్రి. ఓకే 20, 30, 40.
ఎక్కడ దాక్కున్నారు? ఎక్కడ దాక్కున్నారా బాబు? ఈ రోజు మనం ఊరికి వెళ్తాం. త్వరగా బయలుదేరు, ట్రైన్కి టైం అయిపోతుందా? కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖి సఖి సుఖీ భవ సందిళ్ళలో